హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మనం చాలా రోజులతో వచ్చాం వీడియోలోకి. అండ్ ఇందులో వచ్చేసి నేను మార్నింగ్ డ్యూటీ చేశాను. ఇప్పుడు మన టైం వచ్చేసి ప్రజెంట్ 12:54 మధ్యాహ్నం అవుతుంది. డేట్ వచ్చేసి June 1st. మే అయిపోయింది. మేలో మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ చేయలేకపోయినాం. దానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, నేను చేసిన మిస్టేక్. 13వ తారీఖు నుంచి నేను సరిగ్గా నడపలేని బండి. తర్వాత నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి దానివల్ల డ్యూటీ ఆపేసాను. ప్రజెంట్ అంతా బాగానే ఉంది. దేవుని పైన అంత మంచి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నా. లేదంటే కొంచెం టైం పడుతుండే రానికి, వస్తుంటే టైం పడుతుండే. మనకు ఇప్పుడు కారు డైలీ పేమెంట్ పెండింగ్ ఉండిపోయింది. కొన్ని పేమెంట్స్ అయిపోయినాయి. బిజినెస్ అంత డల్గా ఉంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది డ్రైవర్లు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఫేస్ చేసి చూపిస్తున్నా. అండ్ ఇంతకుముందు నేను కొట్టే 20 రూపాయల కిలోమీటర్ రావట్లే అంటే అది కాదు, వస్తున్నాయి. బట్ రియాలిటీ ఏందో మీకు చూద్దామని చెప్పి ఈ వీడియోలో ప్రతి రైడ్ తీసుకున్నా, కిలోమీటర్తో సంబంధం లేకుండా రైడ్లు అన్నీ తీసుకున్నా. అంటే మనసు కొంచెం బాధ అనిపించినా కొన్ని ట్రిప్పులు ముట్టాల్సి వస్తాయి కాబట్టి ముట్టినా. అందులో ఎయిర్పోర్ట్ ట్రిప్ కూడా ఒకటి ఉంది. బట్ ఎయిర్పోర్ట్ ట్రిప్ నా ఐడి మీద రాలే, నేను వేరే ఐడి మీద వచ్చా. మా ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు. ఎందుకు నా ఐడి మీద రాలేనని చెప్తా చూడండి. నా ఐడి మీద వస్తే నాకు అది మనసులకి పోదు కాబట్టి ఎయిర్పోర్ట్ వెళ్ళడం నా ఐడి మీద వెళ్ళా, రావడం మాత్రం నా ఐడి మీద రాలేను. మీకు అది కూడా చూపిస్తా వివరంగా. ఏం జరిగింది, అసలు ఎంత వచ్చింది బిల్లు, ఎందుకు ఇంత ఘోరంగా పరిస్థితి అవుతుంది ఎయిర్పోర్ట్లో, దీని గురించి కూడా మాట్లాడదాం. కంటిన్యూ చేస్తున్న వీడియో చూడండి. మీకు ఎయిర్పోర్ట్లో వచ్చేసి బిల్ ఎంత వచ్చిందో చూపిస్తా. చూపించిన తర్వాత దాని గురించి మనం టాపిక్ కన్వర్ట్ చేద్దాం. మీకు దీంట్లోనే కంటిన్యూ చేస్తా. మీకు ఎండింగ్లో పెడతా చూడండి ఎయిర్పోర్ట్ తిప్పి. ఎందుకంటే ఇది మనం దాంట్లోనే మాట్లాడుతున్నాం, ఆ రైడ్ దాంట్లో ఉంది కాబట్టి. బ్యాడ్ టైం, రైడ్లో ఇవ్వలేదు, పోయింది. మంచిగా ఉండే 16 కిలోమీటర్ 450 రూపాయలు ఉండే. ఆ రేట్లు అయితే కొద్దిగా మధ్యాహ్నం పూట బాగా ఇస్తున్నాడు, తర్వాత పీక్ అవర్స్లో ఇస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినామంటే రక్త పింజర్ అన్నట్టు మన బతుకులు ఆగమైపోతున్నాయి టైంలో. మార్నింగ్ అయితే ఎవరు స్టార్ట్ చేయకండి తొందరగా. ఫేక్ రైడ్లు అనుకుంటున్నా, ఇవన్నీ ఫేక్ రైడ్లో పడుతున్న డౌట్. ఒక బుకింగ్ అయితే వచ్చింది. 11 కిలోమీటర్ 371. చాలా రోజులు అయింది కదా, మార్కెట్లో ఎలా ఉందో కూడా మనకు కూడా తెలియదు. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, ఎవరిని అడగాను ఎలా ఉంది బిజినెస్ అది అని అడిగా. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, మనకు ఆల్రెడీ ఎంతో కొంత ఐడియా ఉంటుంది. రోడ్ ఎక్కితే కానీ తెలియదు. ఎవరినో అడిగేసి ఎవరినో చూసేసి మనం ఈపులు కలుసుకుంటే మనకు బిజినెస్ అవ్వదు. రోడ్ ఎక్కిన తర్వాత అదే ఆటోమేటిక్గా మనకు దారి చూపెడుతుంది. ఏంటంటే ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే, వచ్చిన రేట్ని కొంచెం చూసి మన మనసుకు ఒప్పితే వెళ్ళాలి. అంతేగాని మనకు ఇప్పుడు చూడండి 11 కిలోమీటర్ 370 పడది. నేను మార్నింగ్ పోయింది దగ్గర 30 కిలోమీటర్లు. నేను పోయిన బిల్లు 504, 30 కిలోమీటర్లు. అందులో 20 రూపాయలు టోల్ గేట్. మళ్ళీ అంటే నాకు అలా ఏం మిగిలింది? ఈరోజు నేను చూపించడానికి మీకు మార్పులు ఎలా చేసుకోవాలా, ఎలా బుకింగ్ ఉండాలని చూపిస్తాను, మీకు ప్రాపర్గా చూపిస్తాను. అది చూడండి, కొంచెం చూసి మీరు కూడా మారండి అన్న. ఎందుకంటే ప్రతిసారి వీడియోలో చెప్పి ఈ రేట్ ఉంటాడని చెప్పిన దానికన్నా మీకు ఒక రియాలిటీ అర్థం కానీ. ఈరోజు నేను బండి 146 కిలోమీటర్స్ తిప్పాను. 146 కిలోమీటర్స్ తిరిగింది బండి 5 o'clock నుంచి ఇప్పుడు 1 o'clock వరకు. నేనే షాక్ అవుతున్నా. అసలు ఫస్ట్ టైం అయితే తిప్పా నేను. ఎప్పుడు డే ఆఫ్ ఎండింగ్ కల్లా నేను 150 లేదా 180 కిలోమీటర్ తిప్పేటోని. ఈరోజు మధ్యాహ్నం వరకే 150 కిలోమీటర్ తిరిగిందంటే అర్థం చేసుకోండి. నాకు వీలు ఉంటే రేపు మార్నింగ్ వరకు డ్యూటీ చేస్తా. మార్నింగ్ వరకు డ్యూటీ చేసిన వీడియో అవుతుందో ఆ ఫుల్ వీడియో వచ్చి యూట్యూబ్లో పెడతా. మీరు పక్కా చూస్తారనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ యూట్యూబ్లో పెట్టే వీడియో, బట్ యూట్యూబ్లో పెడతా అంటే ఇక మనం ఏం ప్రాపర్గా రాసుకొని మాట్లాడేది కాదన్న. నా నోటికి నా మనసులో ఏదో వస్తుంది మాట్లాడుతుంటా. అది కొంచెం అర్థం చేసుకోండి, అంతకుమించి వేరేది ఏం లేదు. ఎవరిని ఉద్దేశించి తిట్టేదైతే కాదు. ఏ నా కొడుకులు వచ్చి మనకు అన్నం పెట్టారు. ఈ మూర్ఖులు ఉంటారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా పేర్లు తీయద్దనుకున్నా బట్ తీయాల్సి వస్తుంది. ఒక సిఎన్జి ట్యాంక్లో ఎంత కొడతాము, ఎంత సంపాదిస్తాం కాదు చెప్పాల్సింది. ఒక సిఎన్జి ట్యాంక్ వెనకాల ఎంత కష్టం ఉంది, నింపేటప్పుడు ఎంత కష్టపడుతున్నావు అని చెప్పి మూర్ఖులు లెక్క గదే 12 రూపాయలు 14 రూపాయల కిలోమీటర్ పోతే కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అని అడగాలనిపిస్తుంది. నేనేం చేస్తాం? మన డ్రైవర్లు అలా అంటే వాడు పోతున్నాడో నీకు ఉద్దేశం వస్తుంది అంటారు మనోళ్ళే. మళ్ళీ అదొక బాధ వాళ్ళతోని. చలో మనమైతే టాపిక్లోకి వెళ్దాం. ప్రజెంట్ కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడదాం.
ఇది వచ్చేసి మనం ఎర్నింగ్స్ చూద్దాం. మీకు ఈరోజు 1 జూన్ 1 తారీఖు జూను ఎర్నింగ్స్ వచ్చి ఓలాలో నెట్వర్క్ ఇష్యూ కూడా వస్తుంది, స్లో వస్తుంది. ఓపెన్ చేద్దాం అన్నమాట పంపిస్తుందని. అండ్ ర్యాపిడ్ ఓకే, ర్యాపిడో 1423 రూపాయలు, ఓలా 1234 రూపాయలు. అండ్ మన ఎయిర్పోర్ట్ కూడా కొట్టాం. ఇది నా ఐడి మీద రాలేండి ఎయిర్పోర్ట్, వేరే మా ఫ్రెండ్ ఐడి మీద తీసుకొచ్చా. తనది ప్లేస్ బ్యాలెన్స్ ఉందంటే దాంట్లో తీసుకొచ్చా, అది కూడా చూస్తాను మీకు. 30 కిలోమీటర్లు 558. ఓకే, మనకు ఆల్మోస్ట్ 20 రూపాయల కిలోమీటర్ ఉండేట. అది సెకండ్ రైడ్ వచ్చి 33 కిలోమీటర్ 776. ఇది ఎయిర్పోర్ట్ డ్రాప్, హిమాయత్నా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఓకే, ఎందుకు తక్కువ వెళ్ళా అంటే ఇక చూద్దామని చెప్పాను కదా, అందుకే వెళ్ళాను. 100 రూపాయలు అడిషనల్. ఇది యాక్చువల్ బిల్లు 660 కదా, 760. అడ్వాన్స్ బుకింగ్ 100 రూపాయలు మనకి ఇచ్చాడు, అది మనకే వస్తుంది. మొత్తం కలిపి 776. ఓకే, 20 రూపాయల కిలోమీటర్. అది కూడా 1234 రూపాయలు ఓలాలా. అండ్ ర్యాపిడో వచ్చి 1423 రూపాయలు. ఓకే, ఇది మీకు అసలు అయింది చూపించాల్సింది ఈరోజు. ర్యాపిడోనే మొత్తం మూడగొట్టుమన్నది. ఫస్ట్ రైడ్ ఇది 22 కిలోమీటర్లు కాదు, 17 కిలోమీటర్లు. ఆల్రెడీ దీని గురించి నేను మీకు వీడియోలో రికార్డ్ చేసే స్క్రీన్ రికార్డ్ అది కూడా పెడతా చూడండి. తర్వాత వచ్చేసి 30 కిలోమీటర్లు 504 రూపాయలు, మనకు కిలోమీటర్ 16 రూపాయలు పడ్డది. ఇది పెద్ద మిస్టేక్ ఇది తీసుకోవడం. ఎందుకు తీసుకున్నట్టే కస్టమర్ ఎయిర్పోర్ట్ వస్తున్నాడు అప్ అండ్ డౌన్ అని చెప్పి మాట్లాడుకున్నట్టే. బట్ అది అనుకోకుండా కస్టమర్ మనల్ని నమ్మకపోవడము, లేదంటే కస్టమర్కు ఉన్న డ్రైవర్ల మీద అపోహ తెలియదు కానీ సడన్గా నేను లగేజ్ తీసుకెళ్తా, ఆమె వచ్చి నాకు వెయిట్ చేస్తామంటే సరే సార్ అని చెప్పిన పేమెంట్ కొట్టాడు. బట్ నాకు మనసొప్పలే, ఇంకో బుకింగ్ వచ్చి తీసుకున్న. మనకు రెస్పెక్ట్ అయినప్పుడు మనం కూడా కస్టమర్కి ఇచ్చి వేస్ట్ అని చెప్పి ఆ నుంచి వచ్చేసిన. తర్వాత 12 కిలోమీటర్లు 371 క్యాబ్ ప్రీమియం. తర్వాత వచ్చేసి 3 కిలోమీటర్లు 193. ఓకే, ఇది బిల్లు మనకు అయింది 1423 రూపాయలు ప్లస్ 1234 రూపాయలు. ఓకే, మనం క్యాల్కులేట్ చేద్దాం ఎంత అయిందని. 1423 ప్లస్ 1234. ఓకే, 26 ప్లస్ 400 రూపీస్ మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ 40 కిలోమీటర్ 400 వచ్చింది. అది కూడా చూస్తాం మీకు చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు సిఎన్జి 2 పాయింట్స్ ఉంది. మనం 166 కిలోమీటర్ తిరిగినాం. డివైడ్ బై 166 18 రూపాయల కిలోమీటర్ పడ్డది మనకి ఇప్పటిదాకా. పికప్లు డ్రాప్లు అన్నీ కలిపి ఎంటీలు కలిపి మనకు 166 పడ్డది. ఎందుకు అంత తక్కువ వచ్చిందంటే మేజర్గా మనకు 440 కిలోమీటర్లు ఉంది చూసినావా, అది పెద్ద మిస్టేక్. అది లేదనుకుంటే 166 మైనస్ 40 కిలోమీటర్లు లేదనుకుంటే 126. మనం కొట్టింది ఎంత, 126లో ప్లస్ ఇది 126. ఇలా వస్తే 21 రూపాయల కిలోమీటర్లు ఉంది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ డ్రాప్ వెళ్ళామో మూట గుడిచిపోయినాం దాంట్లో. అందుకే ఎయిర్పోర్ట్ డ్రాప్ వెళ్ళొద్దు అని చెప్తారు. దానికి చూపించని కోసమే వెళ్ళాను. అది నా ఐడి మీద వెళ్ళాను, వేరే ఐడి మీద వెళ్ళాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ డ్రాప్ వెళ్ళాను, ఎయిర్పోర్ట్ నుంచి స్థితి తీసుకొచ్చి ఇంకో దాంట్లో ఉంది, అది కూడా చూపిస్తాను మీకు చూడండి. వచ్చేసి మా ఫ్రెండ్ ఐడి. ఓకే, నేను లాగిన్ చేసుకున్నా, చూపిస్తా చూడండి. నెట్వర్క్ ఇష్యూ నడుస్తుంది. యాక్చువల్ సిఎన్జి కోసం వచ్చా, నెట్వర్క్ ఇష్యూ నడుస్తుంది. ప్రెషర్ కోసం ఆపారు. ఇది చూడండి, 40 కిలోమీటర్లు 409 రూపీస్. ఎయిర్పోర్ట్ టు మల్లాపూర్ డ్రాప్. ఇది చూడండి, డ్రాప్ వచ్చి ఈ పేరు వచ్చేసి మన పేరు, నాది కాదు. ఓకే, అయిపోయింది. చూస్తారు కదా ఎయిర్పోర్ట్ ఎందుకు వెళ్ళొద్దు అని మీకు వివరంగా చెప్పాను. ఓకే, కానీ పర్లేదు, బొట్టర్లో ఉన్న పర్లేదు, తర్వాత తీసేద్దాం, మళ్ళీ కడుక్కుందాం ఫేస్. యా, చూసారు కదా, మీరు ఆల్రెడీ చూపించాను మీకు. 40 కిలోమీటర్లు 409 రూపాయలు, గంట 10 నిమిషాలు అయింది. అది ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అవేర్నెస్ తీసుకురాని కోసం తీసుకొచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. మీకు కూడా తెలుసు, నేను చాలాసార్లు పెద్ద రేటే ముడతాను, ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురాను. ఎవరన్నా కొత్తలు చూస్తే మళ్ళీ ఏదో అనుకుంటారని చెప్పి చెప్పడము, అంతమించలేదు. పాతలకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నా సబ్స్క్రైబర్లకైనా తొట్టేర్లకైనా తెలుసు నేను ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి తీసుకురానని. అండ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళని. ఈరోజు ఓన్లీ మీకు బయట రియాలిటీ ఎందుకు ఇట్లా జరుగుతుందో చూపించని కోసమే ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరిగింది తక్కువ రేట్లో, అండ్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం జరిగింది. అది గమనించగలరు అనుకుంటున్నా. మ్యాక్స్ 20 రూపాయల కిలోమీటర్ కొడుతున్నా. యాక్చువల్లీ ఛాలెంజ్ ఏంది అనుకున్నా అంటే, నేను
తక్కువ రేట్ అయినా పర్లేదు కొడదాము అనుకున్నా, బట్ కుదరలేకపోయింది. ఎందుకు ఏంటి అంటే రేపు పొద్దున ఈఎంఐ ఉంది అండ్ బండి మనం ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి 10 days నుంచి. మైల్లో ఈఎంఐస్ ఉన్నాయి 10వ తారీఖు వరకు. దాని ఉద్దేశం మైల్లో పెట్టుకొని నాకు ఎందుకో చిన్న రేట్ వస్తే కూడా ముట్టలేను అండ్ తక్కువ రేటు కూడా ముట్టబుద్ధి కాలేదు, అందుకే మినిమం రేటు ముట్టాను. చూసి తీసుకోవడం కాకుండా మనకు అలా కలిసి వచ్చింది అంతే, అంతమించి ఏం లేదు. ఒకటి మేజర్గా మిస్టేక్ చేసింది ఏంటంటే ఎయిర్పోర్ట్ డ్రాప్ 700 వెళ్ళడం, 20 రూపాయలు పడ్డ కూడా అది వెళ్ళడం పెద్ద మిస్టేక్. అటు నుంచి సిటీకి రావడం అదొక మిస్టేక్ అయింది. తర్వాత అంతా బాగానే వెళ్ళింది. నాకు ర్యాపిడోలో చూపించారండి 11 కిలోమీటర్ 371, అది నయమనిపించింది. దీనికన్నా 40 కిలోమీటర్ 400 ఎక్కడ, 12 కిలోమీటర్ 370 రూపాయలు ఎక్కడ, 30 రూపాయలు తేడా, 28 కిలోమీటర్ తేడా. చూడండి ఎంత తేడా ఉందో. కొంచెం బుర్రకు పని పెట్టుకొని ఆలోచించి తీసుకుంటారా బాబు ట్రిప్పులు ముట్టపు. నేను ఎందుకు తీసుకున్నా అని మీకు వివరంగా ఇచ్చా, నువ్వు తీసుకొని మాకు చెప్తున్న స్నేహితులు అనకండి. ఇది అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రం తీసుకొచ్చిన వీడియో. నిజం చెప్పాలంటే ఆ నేను ట్రిప్ నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, తిట్టినంటారని చెప్పి నక్కుంట తిట్టడం, అంతకుమించి ఏం లేదు. కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఎయిర్పోర్ట్ మానుకోండి. 1000 రూపాయల ట్రిప్ వస్తే దింపేసి సిటీకి వచ్చేయండి. శంషాబాద్ కానీ సిఎన్జి రేట్లు పెరుగుతున్నాయి రోజు. కొంచెం ఆలోచించండి. మీరు ఏదో టైంపాస్ చేస్తున్నారు, నిజంగా చెప్తున్నా, ఏ నా కొడుకు దరిద్రం అంజోకులు టైంపాస్ చేస్తున్నారో వాళ్ళకి తిరుగుతున్నాయి మాట. కష్టపడడానికి కాదు, ఎయిర్పోర్ట్ వేడ పడుకోనికి కాదురా బాబు, కష్టపడడానికి వండి. రేపు పొద్దున బండి ఈఎంఐలు నీ ఫ్యామిలీకి ఎట్లా నడుపుతున్నావు? ఈ రేట్లు పెరుగుతున్నాయి, నువ్వు అడ్డమే సిఎన్జి రేట్లు, ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. నీకు బుద్ధి ఉందా అసలు? ఇంత 450 రూపాయలు 500కి వెళ్తున్నావు, కొంచెం బుద్ధి తెచ్చుకో. ఎయిర్పోర్ట్ నుంచి ఎలాగో వస్తున్నావు, అది మార్చలేము. అది మార్చాలంటే మనం పోకపోతేనే మారుస్తాం. ఇక్కడ నుంచి సిటీ నుంచి అయినా దిగేటప్పుడు కరెక్ట్ పోవచ్చు కదా. మీరు 450 రూపాయలు కూడా ఏంద్రా, సిగ్గుంది. అక్కడ కన్నం తింటలా పీ తింటలా ఇంకేమన్నా అంటే కోపం వస్తుంది. 30 కిలోమీటర్ 350 కూడా ఎత్తినాడు షామీర్పేట నుంచి ఎట్లా పోతున్నాడు. 30 కిలోమీటర్ 350 రూపాయలు అంట. అది మనసులో కడుపుకి ఏం తింటున్నారు మీరు? అన్నమే కదా తినేది. కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నారా? కనిపిస్తుంది కదా బిల్ ఎంత వస్తుందని. తిట్టద్దని కూడా తిట్టాల్సి వస్తుంది తెలుసా. అరే కొంచెం ఉండాలి. ఈఎంఐలు పెట్టుకుని నేను కూడా మంచిగా కుడుతున్నాను కదా ట్రిప్లు. మీకేం రోగం పుట్టింది? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా ఈఎంఐ కట్టాలంటే తక్కువ రేట్ వేసి, ఇప్పుడు పక్కన వచ్చిందని చెప్పి నీ ఈఎంఐ కట్టాలని చెప్పి అంగిప్పేసి ఇచ్చావు కదా, నీ అంగిని ఉంచుకొని పక్కన అంగి కోసం ట్రై చేస్తావు కదా, ఏం చేయాలి కొనాలా బినాలని. దిమాగ్ లేకుండా ఆలోచిస్తారు. దిమాగ్ లేని ఉండడుకులు అందరు క్యాఫీలోకి వస్తారు. కొంచెం ఆలోచించండి రా బాబు. వీడియోలు చూసినప్పుడు పెట్టేప్పుడైనా పెట్టడానికైనా సిగ్గుండాలా. అక్కడ 30 కిలోమీటర్ 450 రూపాయలు పెట్టాడు, 150 రూపాయలు లాస్కి వెళ్తున్నాడు. 20 రూపాయలు కిలోమీటర్ మినిమం లేకుండా వాడు పోతున్నాడు, 150 రూపాయలు లాస్ పోతున్నాడు. ఏమనుకుంటారు మీరు కడుపుకు? చెప్పి ఏం చెప్పాలనుకుంటారు? ఇంకో డ్రైవర్కి ఏం నేర్పుదాం అనుకుంటారు మీరు? వీడియోలు తీసేటోడు కూడా. అరే కొంచెం ఆలోచించి తీయండి. వీడియోలు తీసేటప్పుడు చెప్పండి, గీ రేటు పోండి, గీ రేటు పోదని చెప్పండి. చెప్పినోడికి ఏమో సపోర్ట్ చేయరు, చెప్పినోడికి ఏం కింద పోయి అన్నా అని ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ గుద్దలు పెట్టుకో. ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్. కడప కన్నా మీద తింటారు కదరా బాబు. మంచి చెప్పండి చెప్పేటప్పుడు, వీడియోలు తీసేటప్పుడు. నీకు 4 రూపాయలు సంపాదించినప్పుడు నిన్ను నమ్ముకున్నాడు ఎవడన్నా 4 రూపాయలు సంపాదించిన చెప్పండి చెప్పేటప్పుడు, కంటెంట్ అయినా ఏదైనా. అంతేగాని నేను వీడియో చేసేసిన నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నా, ఎవడెడిపోతే నాకు అవసరం అంటే మొడ్డ చికెన్కి చేస్తున్నా వీడియోలు. నాకు అంత కోపం వస్తుంది. తీయకండి, బంద్ చేయండి. వీడియోలు తీసుకోవాలి చెప్తున్నా ఈ మాట. నువ్వు ప్రాపర్గా చెప్పండి, లేదంటే గుద్దం మూసుకొని ఎవరి పని చేసుకోండి. అన్నిట్లో ఏలు పెట్టి గెలక్కండి, ఏదో రోజు వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో వీడియో ఉంటే పోతే తెలియదు, బూతులు మాట్లాడని. నేనైతే ఇంతే మాట్లాడతా. నెక్స్ట్ టైం కూడా నాకు ఏదైనా వీడియో ఎవరైనా యూట్యూబ్లో వీడియోలు తీసుకోవడం, నా వీడియో చూసిన తర్వాత కూడా మారకుండా ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా, మీ వీడియో తీసుకొచ్చి ట్రోల్ చేసి పడదింగుతా. నా దాంట్లో బూతులతోనే స్టార్ట్ చేస్తాను. తప్పుగా మాట్లాడిన వాళ్ళకి నేను అనేది మంచిగా చేసుకుంటూ మంచిగా చెప్పిన వాళ్ళకి నేను ఏ వీడియోని నా దాంట్లో పెట్టి నేను తీయను. ఒకవేళ చెడ్డగా మాట్లాడుతూ చెడ్డగా చేస్తే మాత్రం 100% చెప్తున్నా కదా, మీ వీడియోకి మాత్రం రియాక్ట్ వీడియో కంపల్సరీ చేస్తా. మీరు తప్పెక్కడ మాట్లాడో దానికి నాకు ఆన్సర్ కావాలంటే క్వశ్చన్ చేస్తా, దానికి మీరు ఆన్సర్ చేస్తారా? మీ సబ్స్క్రైబర్లు ఆన్సర్ చేయాలి. 30 కిలోమీటర్ 450 రూపాయలు పోతే నువ్వు ఏం మిగులుతుంది ఈ రోజుల్లో? 100 రూపాయలు 110 రూపాయలు సిఎన్జి అయింది ఆల్మోస్ట్. 110 రూపాయలు సిఎన్జిలో నీకు 20 ఇస్తుంది మైలేజ్. ఇప్పుడు 20 అంటే మనకి ఎంత పోతున్నాడు? 110, అదొక 90 రూపాయలు. 110, 170 రూపాయలు, 180 రూపాయలు సిఎన్జి పోతే నువ్వు పోయిందంతా 350, 400 పోతున్నావు. ఏమనుకుంటున్నావు? నీ కడుపు 150 సగంలో సగం మిగులుతుంది అనుకుంటున్నావా? సగంలో మిగిలింది అనుకున్నా. రేపు పొద్దున్న దాన్ని ఈఎంఐ అడిగి ఏం కడతావు, ఇన్సూరెన్స్ అడిగి ఏం కడతావు, నీ పిల్లకి ఏం పెడతావు, ఇవన్నీ అడిగింది చేస్తావు. 150 అని కూడా బొడ్డ కుడతా బతుకులంతా. నీ ఒక్కడికే పిల్లలు మిగతా వాళ్ళు లేరా?
మిగతా చేయకచ్చలే 20 రూపాయల కిలోమీటర్, 30 రూపాయలు ఉడకచ్చలే కిలోమీటర్. నీకు ఒక్కోనికి కష్టం ఉందా దేశంలో? ఓనికి లేదా కష్టం? దుడిపో, పోయి గుడి ముందు దుడిపో, అడగకుండా ఉన్నాయం నీకన్నా. వాడు ఒక స్టేబుల్గా రూపాయి 2 రూపాయలు ఇస్తే తీసుకుంటాడు, శారనాటనే తీసుకోడు. మారండి రా బాబు, ఈ రోజు నుంచి మారండి, మారి మంచి బిల్లు కొట్టండి. లేదు మేము ఇంతే ఉంటామంటే బంద్ చేసుకోండి, ట్రైన్ ఫీల్డే బంద్ చేసుకోండి, గుద్దను మూసుకొని ఇంట్లో పడుకోండి, రాకండి ట్రైన్ ఫీల్డ్లోకి రాకండి. ఈ 15 రూపాయలు 13 రూపాయలు కొట్టునికి మాట్లాడుతున్న మాట వేరే వాళ్ళకైతే కాదన్న. 18, 20 కొట్టులకు నేను ఏం మాట్లాడతలేను. ఎవరైతే 12, 13, 15 కొడుతున్నారో ఆ కొడుకులకే మాట్లాడుతున్నాయి బిల్లులు. ఎక్కడిదాకైతే అక్కడ దాకా ఇంతే బూతులే మాట్లాడుతాయి ఇప్పటి నుంచి కొట్టోళ్ళ గురించి. నా దగ్గరికి నేను ప్రూఫ్లో డిస్కస్ నెక్స్ట్ టైం కూడా చెప్తున్నా. ఈ వీడియో చూసిన డ్రైవర్లు ఎవరైనా ఉంటే దయచేసి గమనించగలరు. నెక్స్ట్ టైం నుంచి నేను బుకింగ్ చేస్తా. బుకింగ్ చేసి ఎవరైతే తక్కువ రేట్ వస్తున్నాయో, క్యాబ్ బుక్ చేసినప్పుడు తక్కువ రేట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు 30 కిలోమీటర్లు 350, 450, 500 కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ బండి నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో నెక్స్ట్ వీడియోలో పక్కా రిలీజ్ చేస్తా. అది ఎప్పుడు వచ్చేది లేదు వీడియో, నెక్స్ట్ వీడియో కంపల్సరీ వస్తుంది. ఆ వీడియోలో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను. దయచేసి గమనించి మీరు వీడియోని లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. ఫస్ట్ అయితే సిఎన్జి నింపించుకుందాం. రేపు మనకి ఈఎంఐ కాబట్టి ప్రజెంట్ ఇప్పటిదాకా మనం అదొక 400, ఇదొక 23,000 బిల్ అయింది. ఒక ట్యాంక్ అనుకుందాం, ఒక ట్యాంక్ అయితే పోదు, 600 లేదా 700. మనం 700 వేసుకుందాం, 100 రూపాయలు ఎక్కువ వేసుకున్నాం, పోయేదేం లేదు. 2 పార్లు కాబట్టి 700 చేంజ్ చేసుకుందాం. 2,300 మిగిలింది మనకు. ఇవాళ ఆ 2 టెస్టులు వేయంగా కూడా, ఆ టెస్ట్లు వేయకపోతే మనకు బాగానే మిగులుతుంది, తెలుసు కదా ఆల్రెడీ. ఆ టెస్ట్లు వేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది. కొన్ని సిచ్యువేషన్లు 1 రోజు 2 రోజులు అంటే నమ్మచ్చు. నేను రెగ్యులర్గా అయితే మీకు తెలుసు కంటిన్యూ మంచి రేటు కొడతాను. ఎవడో కొత్త నా కొడుకు వచ్చి మాట్లాడినంత మాత్రం నాకు అంకరేది లేదు. అందరు దయచేసి ఫుల్గా వీడియో చూస్తారనుకుంటున్నా. నెక్స్ట్ కూడా మంచి మంచి పాయింట్స్ మాట్లాడతా, సపోర్ట్ చేయండి. అండ్ సిఎన్జి గురించి కూడా మాట్లాడదాం మనం నెక్స్ట్. ప్రజెంట్ అయితే సిఎన్జి ఫిల్ చేసుకుందాం, తర్వాత డ్యూటీ చేసిన తర్వాత మీకు డ్యూటీ చూపించి మాట్లాడతాను. సిఎన్జి ఫిల్ చేసుకున్నాం, 166 కిలోమీటర్స్ సిఎన్జి ఫుల్ ట్యాంక్ అయింది. మన బిల్లు కూడా 3,000 చూపించాను కదా. ఓకే, మనం కెమెరా బాగాలేదు బ్యాక్ సైడ్, యాక్చువల్ అందుకే కెమెరా చూపించకొచ్చిన మీకు. ఇది వచ్చేసి టైం వచ్చి 7:20 అవుతుంది, మండే June 1. ఈ వారం టార్గెట్ ఎంత అయితే తర్వాత మాట. ప్రజెంట్ అయితే అయిన కాడికి మనం చూద్దాం. ఓలా వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించా, బట్ ఎండింగ్ అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఓలా 1,234 రూపాయలు ఆల్రెడీ మీకు చూపించాను. ర్యాపిడో వచ్చి 2,271 రూపాయి, 2271. ఓకే, 2271 2271 ప్లస్ 1234 ప్లస్ 400 3900 అయింది. ఒక టిప్లో 100 రూపాయలు వేసుకోండి. మొత్తం మీద 4,000 బిల్ అయితే మనకైనది సిఎన్జి ఖర్చు వచ్చి 220 కిలోమీటర్ తిరిగింది. అదొక ట్యాంకు 650 రూపాయలు, ఇదొక 300 వేసుకుందాం, 950 రూపాయలు సిఎన్జి పోయింది. మనకు మిగిలింది 3,000. ఓకే, ఈరోజు సంపాదన 3,000 డివైడ్ బై 220 కిలోమీటర్లు 14 రూపాయలు పడ్డది సంపాదన. ఒకవేళ సిఎన్జి తీయకపోతే 4,000 బిల్లు అయింది కాబట్టి డివైడ్ బై 220 కిలోమీటర్లు, అందులో 20 కిలోమీటర్ ఖాళీగా వచ్చా అంటే 18 రూపాయలు పడ్డది. అలా ఎయిర్పోర్ట్ ఒక ట్రిప్ ఉంది కాబట్టి అది పెద్ద మిస్టేక్ అయింది. 40 కిలోమీటర్ 400 వచ్చింది కదా, అది ఒక పెద్ద మిస్టేక్ అయింది. మొత్తం మీద మనకు మిగిలింది 3,000. ఈరోజు 3,000 ఆల్రెడీ కొట్టేసినాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ వీడియో షూట్ చేసేదాన్ని, ఆ వీడియోని దాంట్లో పంపిద్దాం. అమీన్పూర్ పడుతుంది, మనం పోం కదా, ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి అమీన్పూర్ పోవద్దు. నిద్ర వచ్చేస్తుంది. ఓకే చలో, ఇక్కడికైతే ఎండ్ చేద్దాం వీడియోని. మొత్తం చూపించాను అనుకుంటున్నా. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ డ్రీమ్స్. కొంచెం ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,101 మెంబర్ ఉన్నారు సబ్స్క్రైబర్లు. రేపు మార్నింగ్ కల్లా 1,110 మెంబర్స్ కావాలి అని కోరుకుంటున్నా. అందరికీ బాయ్, గుడ్ నైట్, సీ డ్రీమ్స్.